నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క తులా రాశి వారికి శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచార ఫలితాలు ఎలా ఉంటాయో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ ట్రాన్సిట్ అనేది ఈ యొక్క వక్రగతి అనేది యాక్చువల్లీ 2026 జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతుందనమాట. సో, ట్రాన్సిట్ డేట్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయినా సరే ఇప్పుడెందుకు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు అనే క్వెషన్ గనుక అడిగితే, జనరల్‌గా మనకి జ్యోతిష శాస్త్రం రీత్యా శనీశ్వరుడు మందగమనమైన ప్లానెట్ అనమాట. అంటే లేట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఆయన మన జీవితంలో ఎఫెక్ట్ చూపించాలన్నా, మన లైఫ్ పైన ఇంపాక్ట్ చూపించాలన్నా, ఇట్ టేక్స్ సమ్ టైమ్. అట్‌లీస్ట్ ఒక 15-20 డేస్ వరకు మనకి టైం అయితే పడుతుంది. ఎగ్జాక్ట్‌గా మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్‌కి ఆ శనీశ్వరుడు ఇంపాక్ట్ అనేది బాగా క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయి ఉంటుంది. మీ లైఫ్‌లో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో, అప్పుడు మీరు నేను చెప్పే ప్రెడిక్షన్స్‌కి పర్ఫెక్ట్‌గా అలైన్ అవ్వగలుగుతారనమాట. అందుకని వీడియోస్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సరే, ఇంకా వీడియోలోకెళ్తే, వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకో 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది. అండ్ ముందుగా ఈ యొక్క 6వ స్థానానికి సంబంధించిన విషయాలు, వక్రగతికి సంబంధించిన విషయాలు గనుక చూసుకుంటే, సో, ఈ యొక్క వక్రగతి అనేది మీకు ఒక పే బ్యాక్ టైం పీరియడ్ లాంటిది. అంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం కావచ్చు, ముఖ్యంగా శనీశ్వరుడు, కర్మగ్రహమైన శనీశ్వరుడు కావచ్చు వక్రించినప్పుడు, ఆయన యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా ఇన్‌వార్డ్స్ ఫ్లో అవుతాయన్నమాట. అవుట్‌వార్డ్స్ కంటే కూడా ఇన్‌వార్డ్స్ ఫ్లో అవుతాయన్నమాట. అలా అయినప్పుడు 6వ స్థాన కారకత్వ ఫలితాలన్నీ కూడా చాలా వరకు లైఫ్‌లో ఇన్వార్డ్స్ ఫ్లో అయ్యి మీకు ఒక పే బ్యాక్ టైమ్ పీరియడ్ లాంటిది క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్లియర్‌గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా 6వ స్థానానికి సంబంధించి ఫస్ట్ ప్రెడిక్షన్‌గా చూస్తే, 6వ స్థానం మీ యొక్క రోజువారీ పనులు కావచ్చు, రోజువారీ ఖర్చులు కావచ్చు, మీ డిసిప్లైన్ కానీ, మీ యొక్క నేచర్ కావచ్చు, మీ కన్సిస్టెన్సీ, డెడికేషన్‌ని సూచిస్తుందనమాట. ఇక్కడ శనీశ్వరుడు, కర్మగ్రహమైన శనీశ్వరుడు వక్రించినప్పుడు వీటన్నిటిలో కూడా కాస్త తాత్కాలికమైన అడ్డంకులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. లైక్ టెంపరరీ అబ్‌స్టాకిల్స్ లాంటివి. ఎక్కువగా ఏంటంటే రోజు మీరు చేస్తున్న వర్క్స్‌లో డిస్టర్బెన్సెస్ అనేది రావడం కానీ, మీ యొక్క టైమ్ టేబుల్ కావచ్చు, మీ యొక్క రొటీన్స్ కావచ్చు, కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఈ టైం పీరియడ్‌లో అలాంటివేమన్నా జరిగితే కాస్త రెక్టిఫికేషన్ చేసుకోవడానికి వీలైనంత వరకు ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించండి. ఎందుకంటే శనీశ్వరుడు మన జీవితంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే, మనకు కాస్త ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఇచ్చి తర్వాత బ్లెస్ చేసే ప్లానెట్ అనమాట. ఆయన ఊరికే ఇవ్వడు ఫలితం ఏది కూడా. మీకు ఒక రూ. 10 ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ రూ. 10కి సమానమైన కష్టం మీరు ఫస్ట్ పడేలా చేస్తారు. జస్ట్ నార్మల్‌గా ఏదో మన ఇన్‌హెరిటెన్స్ వచ్చినట్టుగా, తాతల ఆస్తులు కలిసి వచ్చినట్లుగా ఏదో టక్కన ఊరికే ఇచ్చేసాడనమాట ఎప్పుడు కూడా. సో, కాబట్టి ఇక్కడ ఆ యొక్క ప్లేస్‌మెంట్ అనేది 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే, కొన్ని అడ్డంకులు తీసుకొనొచ్చి లైఫ్‌లో కొన్ని కొన్ని లోటుపాట్లు అవి ఇవి ఉంటాయి కదా! రోజువారీ పనుల్లో కావచ్చు, లైఫ్‌లో కావచ్చు, లైఫ్ స్టైల్‌లో కావచ్చు, అన్నిట్లో లోటుపాట్లు ఉంటాయి కదా! అవన్నీ కూడా కాస్త రీసెట్ చేసుకొని మళ్ళీ మంచి ఒక రొటీన్‌ని ఫాలో అయ్యేలా చేసే ప్లానెటే శనీశ్వరుడు. ఈసారి ఆ తాత్కాలిక అడ్డంకులొస్తాయి. వచ్చినప్పుడు లైఫ్‌ని రివ్యూ చేసుకోవడానికి ప్రయత్నించండి. రివ్యూ చేసుకొని మళ్ళీ లైఫ్‌లో బాగా ముందరికి గ్రో అవ్వండి. నెక్స్ట్ ఇంకోటి గనుక చూసుకుంటే, 6వ స్థానం అనేది హెల్త్‌కి సంబంధించిన స్థానం కూడా. నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఇప్పటి నుంచి కొంచెం స్లో చెప్తా. గత ఏడాది ఆర్ లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి కూడా ఎవరైతే ఈ హెల్త్ ఇష్యూస్‌తో ఎక్కువ బాధపడుతున్నారో, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారో, అంటే 6వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఏంటంటే, క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే 6లో శని ఉన్నప్పుడు మూడో దృష్టి 8దో స్థానం పైన కూడా ఉంటుంది. ఆ దృష్టి 8దో స్థానం పైనప్పుడు ఎప్పటికప్పుడు అది ఉత్తేజితం అవుతూ ఉంటుందన్నమాట. 8దో స్థానం ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు లైఫ్‌లో సడెన్ హెల్త్ ఇష్యూస్ గానీ, క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ గానీ, దీర్ఘకాలిక వ్యాధులు గానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ మంచి విషయం ఏంటంటే, ఈ టైం పీరియడ్‌లో ఈ తులా రాశి వారికి యోగ కారకుడైన శనీశ్వరుడు యోగ కారక పొజిషన్ అయిన అండ్ త్రికోణ పొజిషన్ అయిన పంచమ స్థానం వైపు రీడైరెక్ట్ అవుతూ ఉన్నారనమాట. ఆ రీడైరెక్ట్ అవ్వడం మూలాన ఖచ్చితంగా మంచి ఫలితాలైతే ఉంటాయి ఈసారి. మంచి ఫలితాలు ఇన్ ద సెన్స్ హెల్త్ అనేది చాలా వరకు హీల్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ లోవర్ స్టొమక్ అండ్ మిడిల్ ఆఫ్ ద బాడీకి సంబంధించి, అంటే మీకు నడుము భాగానికి సంబంధించి, వేస్ట్ ఏరియాకి సంబంధించిన ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, అంటే కిడ్నీస్ కావచ్చు, లోవర్ బ్యాక్ కావచ్చు, లోవర్ స్టొమక్, కాలన్, స్మాల్ ఇంటెస్టైన్, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి సంబంధించి ముఖ్యంగా ఈ ఇష్యూస్ ఎవరైతే ఎక్కువ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా క్లియరెన్స్ వచ్చి బాగా ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే పంచమ స్థానం హెల్త్‌ని హీల్ చేసే స్థానం అనమాట. దానివైపు డైరెక్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. అండ్ అప్పుల్ని తీర్చే స్థానం కూడా పంచమ స్థానమే. ఎందుకంటే ఒక చిన్న లాజికల్ కాన్సెప్ట్ కనుక చూసుకుంటే, 6వ స్థానం అప్పుల్ని సూచిస్తుంది. వ్యయ స్థానం ఎప్పుడు కూడా ఒక ఒక విషయానికి లాసెస్‌ని సూచిస్తుంది. వ్యయాన్ని సూచిస్తుంది. 6వ స్థానానికి వ్యయ స్థానం 5వ స్థానం. ఖచ్చితంగా అప్పులు లాస్ అవ్వాలంటే 6వ స్థానం రావాలి. 5వ స్థానం రావాలి.
6వ స్థానం యొక్క కారకత్వాలన్నీ లాస్ అయిపోవాలంటే 5వ స్థానం యాక్టివేట్ అవ్వాలి. సో ఇప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంది. మీకు పంచమాధిపతి పంచమ స్థానం వైపు రీడైరెక్ట్ అవుతూ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో అప్పులు తీర్చుకోవడానికి కూడా మంచి మార్గాలైతే కనిపిస్తాయన్నమాట. బట్ దీంట్లో ఒక చిన్న ఫ్లా ఏంటంటే, మీకిక్కడ తృతీయ స్థానము యాక్టివేషన్‌లో ఉంటుంది. వ్యయ స్థానం యాక్టివేషన్‌లో ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డౌటింగ్ అనేది కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. లైక్ మీకెట్లా చెప్పాలంటే ఆల్రెడీ ఇది జరిగిపోయి ఉంటుంది. మీరు గట్టిగా గనుక ఆలోచిస్తే లాస్ట్ 1 ఇయర్‌లోనో, 1.5 ఇయర్‌లోనో ఖచ్చితంగా వచ్చిన ఒక మంచి ఫైనాన్షియల్ అవకాశాలని ఖచ్చితంగా మీ చేతులారా వదిలేసుకొని ఉంటారనమాట. సో ఎందుకంటే ఇక్కడ వ్యయ స్థానం యాక్టివేషన్ ఉన్నప్పుడు అనుమానాలు ఎక్కువైపోతాయి. భయాలు ఎక్కువైపోతాయి. తెలియని భయాలు ఎక్కువైపోతాయి. సో అక్కడ ఏం లేకపోయినా ఏదో ఉందని భయపడే తత్వం ఎక్కువైపోతుందనమాట. అట్లా లాస్ట్ 1 ఇయర్‌లో అలా ఎక్కువగా ఉండి, వచ్చిన మంచి ఫైనాన్షియల్ అవకాశాన్ని వదిలేసుకొని ఉంటారు. అవకాశాన్ని పట్టుకునే వాళ్ళు అదృష్టవంతులు. లేదన్న వాళ్ళు అట్‌లీస్ట్ ఈ వక్రీకరణ టైం పీరియడ్ అన్నా సరే వాడుకోండి. ఓకే. ఈ టైం పీరియడ్‌లో మళ్ళీ ఆ అవకాశాలు మీ లైఫ్‌లోకి రీఅక్కర్ అవుతాయన్నమాట. ఆ రీఅక్కర్ అయినప్పుడు తప్పకుండా వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మళ్ళీ బాగా ఫైనాన్షియల్‌గా గ్రో అవుతారు. అండ్ అప్పులు తీర్చుకోవడానికి అట్‌లీస్ట్ ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. జస్ట్ ఈ 4 నెలల్లో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయని కాదు. ఒక మార్గం కనిపించినా సరే మనకి మంచిది కదా! సో, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా! సో, అలాగా ఏదో ఒక మార్గం కనిపించి కాస్త వరకు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, మళ్ళీ ఇక్కడ గురుడి దృష్టి కూడా 6వ స్థానం పైన ఉంది కాబట్టి మంచి యాక్టివేషన్స్ అనేది ఉంటాయన్నమాట. సో, ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. సో, టెంపరరీ ఎంటర్‌టైన్‌మెంట్ వైపు కావచ్చు, వాటిపైన టైం ఇన్వెస్ట్ చేసి ఈ టైంని వృధా చేసుకోకండి. సో, కొంత వరకు ప్రయత్నాలు ఎక్కువ చేసి మీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్‌ని ఎక్కువగా ఐ మీన్ చూడడానికి కావచ్చు, వాళ్ళతో మాట్లాడడానికి గానీ, ఎక్స్‌ప్లోర్ చేయడానికి కానీ ప్రయత్నించండి. ఎందుకంటే తృతీయ స్థానం దశమ దృష్టి ద్వారా యాక్టివేషన్‌లో ఉంది. తృతీయ స్థానం అంటే మన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ అనమాట. మనకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, మన తమ్ముళ్ళు, ఓకే. మనకి తమ్ముడి వయసున్న వాళ్ళు, ఇంకా మన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళందరూ అంటే 100 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఒక 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! అట్లా అవంతా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్స్ అనమాట. వీరితో ఎక్కువగా మాట్లాడడం గానీ, మీ సమస్యలు చెప్పడం గానీ చేయడానికి ప్రయత్నించండి. వారి ద్వారా వచ్చే సజెషన్ మీకు జీవితంలో ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, ఈ టైం పీరియడ్‌లో ఇదొకటి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడు యొక్క 3వ దృష్టి అష్టమ స్థానం పైన. సో, ఈ 3వ దృష్టి వక్రించి 6వ స్థానం నుంచి వక్రించి చూస్తూ ఉన్నారు కాబట్టి 8వ స్థాన నెగెటివ్ కారకత్వాలన్నీ కూడా చాలా వరకు పాసిఫై అవుతాయన్నమాట. అంటే ఎలాంటివని గనుక చూసుకుంటే మీ జీవితంలో భయాలు గావచ్చు, పాత భయాలు గావచ్చు, ట్రామాస్ గానీ, అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఏదైనా ఒక విషయం పైన ఏర్పడిపోయిన దీర్ఘకాలిక భయం గానీ ఇలాంటివి ఉంటాయి గదా! అండ్ సెల్ఫ్ డెవలప్డ్ ఇంట్రోవర్టెడ్‌నెస్ గానీ అండ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు ఈ భయాలన్నీ కూడా చాలా వరకు తొలగుతాయన్నమాట. అండ్ ఆ యొక్క మ్యాట్రిక్స్‌ని బ్రేక్ చేసి మీరు కాస్త మంచి ఐ మీన్ పాజిటివ్ లైఫ్‌లోకి రావడానికి కూడా మంచి సమయం అన్నమాట ఇది. దాన్ని బాగా ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఇదొకటి. ఇంకొకటి గనుక చూసుకుంటే రీసెర్చ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, రీసెర్చ్ స్కాలర్స్ గావచ్చు, స్టూడెంట్స్ గావచ్చు, సైంటిస్ట్‌లు గావచ్చు ఆర్ ఎల్స్ ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్ కానీ ఎయిత్ హౌస్ ఫీల్డ్స్, అకల్ట్ ఫీల్డ్స్ లైక్ ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ, రిక్కీ హీలింగ్స్, ఇంకేమున్నాయి డేటా సైంటిస్టులు కానీ, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న డేటా సైన్సెస్కి సంబంధించి వర్క్ చేసేవారు కానీ, అండ్ ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వర్క్స్ చేసేవారు, అండ్ ఇట్లా ఈ ఈ ఈ సర్వేలెన్స్కి సంబంధించిన వర్క్స్ చేసేవారు. ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వారందరికీ కూడా చాలా వరకు వారి యొక్క ప్రొఫెషన్లో కొంత వరకు మార్పులనేది ఎక్కువగా వస్తాయన్నమాట. అంటే ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు కొంత స్టక్ అయ్యి ఉంటారు. సో, కొంచెం స్లోగా వెళ్ళడం గానీ, లైఫ్ అనేది అవన్నీ కూడా జరుగుంటాయి. అండ్ కొన్ని అవకాశాలు లాస్ అవ్వడం కూడా జరుగుంటుంది. సో, ఈ టైం పీరియడ్‌లో ఆ అవకాశాలన్నీ కూడా మళ్ళీ రావడం గానీ, అండ్ కాస్త లైఫ్ అనేది మళ్ళా బాగా ముందరికి వెళ్ళడం గానీ, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అండ్ మీకు ఏదైతే మీరు స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైతే రీసెర్చ్ కావచ్చు, అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయో, అవన్నీ మళ్ళీ బాగా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, లాస్ట్ ఈ 20 సెకండ్స్‌లో మీకేదన్నా వర్డ్స్ అన్‌స్ట్రక్చర్డ్‌గా ఉంటే గనక మీరు కొంచెం మళ్ళీ ఒక 10 సెకండ్స్ వెనక్కి వెళ్లి వినండి. సో, అదొకటి. నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడు యొక్క సప్తమ దృష్టి వ్యయ స్థానం పైన ఉంది, సాధారణ దృష్టి. దీనివల్ల ఏంటంటే ఎవరైతే వీసా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, పీఆర్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో, అండ్ ఈ హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఈ యొక్క ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. లైక్ ఫారిన్‌లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వారికి గానీ, అండ్ ఫారిన్ జాబ్స్‌కి ప్రయత్నిస్తూ ఉండి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వీరికి గానీ, ఇవన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయన్నమాట. ఈసారి కొంచెం మంచి పురోగతి కనిపిస్తుంది. లైక్ ఈ వీసా అండ్ ఫారిన్ ట్రావెల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి ఈ టైం పీరియడ్‌లో. ఇదొకటి. అండ్ కాస్త వరకు స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా కొంచెం ఉంటుందన్నమాట. సో, 12వ స్థానంలో శనీశ్వరుడు వక్రించి చూసేటప్పుడు 12వ స్థానాన్ని కాస్త అతి ఆలోచనలు కూడా ఎక్కువైపోతాయి. సో, ఓవర్ థింకింగ్ అనేది కూడా జరుగుతుంది. సో, అలా జరగడం వల్ల మీకు ఆ యొక్క
స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతాయన్నమాట. అదొక్కసారి చెక్‌ఔట్ చేసుకొని గమనించుకొని జాగ్రత్త తీసుకోండి దానిపైన. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడి దశమ దృష్టి తృతీయ స్థానం పైకి. తృతీయ స్థానం అంటే మీకు జీవితంలో పురోగతికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక విషయం నెగెటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళడానికి గానీ, అండ్ మీ హాబీస్ కావచ్చు, మీ ఇంట్రెస్ట్స్ గానీ, ఇవన్నీ కూడా సూచించే స్థానం తృతీయ స్థానం, మూడో స్థానం. ఇక్కడ శని దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే కొత్త స్కిల్స్‌ని కూడా సూచిస్తుందన్నమాట. ఇక్కడ శనీశ్వరుడి దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే మీరేదన్నా ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉండి దాంట్లో అడ్డంకులొచ్చేసి దాన్ని ఆపేస్తుంటే గనక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్. మీరేదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నారు. లైక్ జావానో, పైథానో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నారు. దాంట్లో మీకు కొంతవరకు సగం వరకు వచ్చి, దాంట్లో మళ్ళీ ఇంక ముందరికి వెళ్ళలేక అక్కడ ఆగిపోయుంటే గనక, ఆగిపోయిన ఆ సబ్జెక్ట్ గాని, ఆ కాన్సెప్ట్ గాని టఫ్‌గా ఉండి ఇంక మనం చేయలేములే అని ఆగిపోయుంటే గనక, ఈ టైం పీరియడ్‌లో మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా చాలా వరకు బాగా ముందరికెళ్తుందనమాట. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఐ మీన్ నేర్చుకున్న థింగ్స్ అన్ని ఫ్యూచర్‌లో చాలా ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే శనీశ్వరుడి దశమ దృష్టి, కర్మ దృష్టి తృతీయ స్థానం పైన ఉన్నప్పుడు, ఈ టైం పీరియడ్ డిసెంబర్ 11 లోపల మీరు స్టార్ట్ చేసే కొత్త స్కిల్ ఏదైనా సరే, మీరు నేర్చుకునే కొత్త స్కిల్ ఏదైనా సరే, నెక్స్ట్ 10, 20, 30 ఇయర్స్ వరకు గూడా ఖచ్చితంగా ఉపయోగపడే స్కిల్లే అవుతుందనమాట. ఎందుకంటే కర్మ దృష్టి గదా! సో, ఖచ్చితంగా దాని యొక్క కర్మ అనేది మీ లైఫ్‌లో యాడ్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకే. సో, ఖచ్చితంగా ఈసారి ఏదైనా యూజ్‌ఫుల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఐటీ ఇండస్ట్రీ పీపుల్, అందరిని ఉద్దేశించి చెప్తున్నా. సో, ఏదైనా ఒక మంచి యూజ్‌ఫుల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో మీరు నేర్చుకునే స్కిల్స్ చాలా గ్రోత్ అనేది తీసుకొనొస్తాయి మీ లైఫ్‌లో. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా యంగర్ సిబ్లింగ్స్‌తో, అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలాంటి వారితో ఏదైనా మనస్పర్ధలు ఫేస్ చేస్తూ ఉండి ఇబ్బందులు కలిగి ఉంటే గనక, ఆ ఇబ్బందులు కూడా చాలా వరకు క్లియర్ అవుతాయన్నమాట. చాలా వరకు బెటర్‌మెంట్ అనేది ఉంటుంది మీ యొక్క రిలేషన్‌షిప్స్‌లో కూడా. నెక్స్ట్ పాయింట్ ఇంకా కరేజ్, ధైర్యం అన్నమాట. సో, తృతీయ స్థానం బాగా శనీశ్వరుడి ద్వారా యాక్టివేట్ అవ్వడం వల్ల మంచి మెచ్యూర్డ్ కరేజ్ అనేది కూడా మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. లైక్ కొంచెం ధైర్యం తక్కువగా ఉండి, లో కాన్ఫిడెన్స్‌తో ఉండి, ఏ పని కూడా స్టార్ట్ చేయలేకుండా ఉండి, అన్నీ ఈజీ పనులే చూసుకుంటూ లైఫ్‌లో అంత ఎక్కువ ఎదగకుండా ఉండిపోయే క్యారెక్టర్ గనక, నేచర్ గనక కలిగి ఉంటే గనక మీకు, అది కూడా క్లియర్ అవుతుందన్నమాట ఈసారి. సో, ఎందుకంటే శనీశ్వరుడు దశమ దృష్టి తృతీయ స్థానం పైన ఉన్నప్పుడు డెఫినిట్‌గా లైఫ్‌లో మంచి ధైర్యం కూడా యాడ్ అవుతుందనమాట. ఆ ధైర్యం రావడం వల్ల బాగా గ్రో అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఇదే టైం పీరియడ్‌లో ఎగ్జాక్ట్‌గా నోట్ చేస్తే గనక సింహరాశిలోకి అక్టోబర్ 25న గురుడి గోచారం జరుగుతుంది. అది మళ్ళీ శనీశ్వరుడి వక్రీకరణ దృష్టి డిసెంబర్ 5 వరకు ఇక్కడుంటుంది. అంటే ఆల్మోస్ట్ మీకు అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు, అంటే ఒక 40 రోజుల పాటు, 40 డేస్ పాటు ఖచ్చితంగా మీకు తృతీయ స్థానం అట్‌మోస్ట్ యాక్టివేషన్‌లో ఉంటుందన్నమాట. సో, ఆ టైం పీరియడ్, సో, తులారాశి వారికి ది బెస్ట్ టైం పీరియడ్. మీ లైఫ్‌లో ఏది కొత్తది స్టార్ట్ చేయాలనుకున్నా ఆ టైంలో బ్రహ్మాండంగా టక్కుమని స్టార్ట్ చేసి పడేసేయండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్‌కి సంబంధించి చేసుకోవాలన్నా ఆ టైంలో చేసేసుకోండి. అండ్ కొత్త స్కిల్స్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేసేయండి. ఓకే. అండ్ ఏదైనా ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ సేల్స్‌కి సంబంధించిన వాటిల్లో ఏదైనా చూసుకోవాలన్నా కూడా ఆ టైం పీరియడ్‌లో చూసుకోండి. ఖచ్చితంగా అక్కడ తీసుకునే ప్రతి ఇనిషియేటివ్ సక్సెస్‌ని తీసుకొనొస్తుంది. 1, 2 కాదు, అన్నీ సక్సెస్‌ని తీసుకొనొస్తాయి. సో, గురుడు, శనీశ్వరుడు యాక్టివేట్ చేసే బెస్ట్ ప్లేస్‌మెంట్ అనమాట అది ఈసారి. ఓకే. సో, పంచమ దృష్టి ద్వారా పూర్వ పుణ్యాన్ని యాక్టివేట్ చేస్తారు. దశమ దృష్టి ద్వారా కర్మను యాక్టివేట్ చేస్తారు. సో, ఖచ్చితంగా మంచి పురోగతి ఉంటుందనమాట అక్కడ ఆ మూమెంట్‌లో. సో, ఇదొకటి ఫాలో అవ్వండి. సో, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాననే ఒక ఫీలింగ్ నాకైతే ఉంది ఖచ్చితంగా. సో, చాలా ఎఫర్ట్ పట్టింది ఈ ప్రొడిక్షన్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి మీకు అందించడానికి. సో, మీకు గనుక ఎఫర్ట్ కనిపిస్తే, సో, ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు గనుక అస్ట్రాలజీని భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా, ఒక లైఫ్ కరెక్షన్ టూల్ లాగా చూసేవారైతే గనక ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఒక సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. ఇంకా మీ జీవితానికి ఉపయోగపడే చాలా మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. ఓకే. సో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది ఎందుకు నేను 2 సార్లు, 3 సార్లు చెప్పానంటే, మీరు గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన యూట్యూబ్ అల్గోరిథం అనేది మన వీడియోని ఇంకో 10 మందికి, ఎక్కువ మందికి పుష్ చేస్తుందనమాట. అలా పుష్ చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో గనుక మనం చెప్పి ఉంటే, అది వారికి హెల్ప్ అయితే, మీకు తెలియకుండానే మీరు ఒక స్ట్రేంజర్‌కి ఒక డిజిటల్ హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. తద్వారా మీ హోరోస్కోప్‌లో రాహువు, గురుడు ఖచ్చితంగా బెటర్‌మెంట్ అవుతారు. ఎందుకంటే రాహు అంటే డిజిటల్ అండ్ ఆన్‌లైన్, గురుడు అంటే హెల్పింగ్. సో, ఈ 2 ప్లానెట్స్ బెటర్‌మెంట్ అవుతాయి. అవయినప్పుడు మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో గాని, ఇలాంటి సమస్యల్లో గాని ఎప్పుడైనా ఫేస్ చేస్తూ ఉంటే జీవితంలో, ఇలాంటి ఏదో ఒక చిన్న హెల్ప్ అనేది ఏదో ఒక సైడ్ నుంచి వస్తుంది తప్పకుండా. సో, ఈ లాజిక్ గనుక మీకు కనెక్ట్ అయితే, సో, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అనేది తీసుకొస్తూనే ఉంటా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.